అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం ఎపిసోడ్ 238. ప్రేమ ద్వేషంగా మారితే. ఇక స్టోర్లోకి వెళ్తే తనతో పాటు లోపలికి రాకపోతే అక్షయ్కి ఫోన్ చేస్తానని అరుణ్ బెదిరించడంతో ఇష్టం లేకుండానే అరుణ్ వెనుక అతని ఇంట్లోకి వెళ్ళింది ధాత్రి. అరుణ్ నేరుగా తన బెడ్రూమ్లోకి వెళ్ళడంతో ధాత్రి గది బయట ఆగిపోయింది. అది చూసిన అరుణ్ వెనక్కి తిరిగి, ఏంటి అక్కడే ఆగిపోయావు, లోపలికి రా అని పిలిచాడు. దాంతో ధాత్రి అనుమానంగా చూసి, నేను లోపలికి రాను అని అంది. అంత ఓవరాక్షన్ చేయకు, నువ్వు ఆల్రెడీ ఇక్కడికి ఓసారి వచ్చేసావు, ఇది నీకు కొత్త అన్నట్లు నటించకుండా ముందు లోపలికి రా అని ఆర్డర్ వేస్తున్నట్లుగా చెప్పాడు. అతని మాటలకు ధాత్రి కోపంగా పిడికిలు బిగించింది. కానీ ఏం చేయలేక నిస్సహాయంగా అతని వెనకే లోపలికి నడిచి దూరంగా నుంచుంది. ఆమె లోపలికి రాగానే అరుణ్ డోర్ క్లోజ్ చేసి ధాత్రి వైపు చూసి, ఇంకా అక్కడి నుంచో ఏం చూస్తున్నావు అని అంటూ అరుణ్ వెళ్ళి బెడ్పై కూర్చున్నాడు. అది చూసిన ధాత్రి కంగారుగా, ఇక నేనేం చేయాలి అని అడిగింది. ఆ ప్రశ్నకి అరుణ్ ఒక్కసారిగా పెద్దగా నవ్వి, ఏం తెలియనట్లు నటించకు ధాత్రి, ఈ టైంలో ఏం చేయాలో నీకు తెలియదా అని అన్నాడు. అతని మాటలు విన్న ధాత్రికి ఒక్కసారిగా శరీరం మొత్తం వణికిపోయింది. ఆమె తన అవసరం కోసం రాజ్కిరణ్తో ఉన్న మాట నిజమే, కానీ అరుణ్తో ఫిజికల్ రిలేషన్ అంటే ఆమె మనసు ఒప్పుకోలేదు. ఒకానొక టైంలో అతన్ని లొంగ తీసుకోవడానికి అరుణ్తో ఫిజికల్గా ఉన్నట్లు అతన్ని నమ్మించింది. కానీ నిజానికి అతనికి ఎప్పుడూ దూరంగానే ఉంది. కానీ ఆ విషయం తెలియని అరుణ్ ఈరోజు ధాత్రిని ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకొని బెడ్పైకి రమ్మని పిలిచాడు. దాంతో ధాత్రి షాక్ అయినట్లుగా అతని వైపు చూసింది. ఆమె కళ్ళల్లో భయం మొదలైంది. అది చూసిన అరుణ్, నువ్వెందుకు భయపడుతున్నావు, ఇదేం నీకు కొత్త కాదు కదా, ఆల్రెడీ నువ్వు ఒకసారి నాతో ఉన్నావు, ఇంకేంటి అని లైట్ తీసుకున్నట్లుగా మాట్లాడాడు. దాంతో ధాత్రి ఒక్కసారిగా, నో అరుణ్, నువ్వు నాతో ఇలా చేయలేవు అని ఆవేశంగా అంది. ఆమె మాటలకి అరుణ్ ఎగతాళిగా నవ్వి, నిజమే, నువ్వు ఒక్కప్పటివి ధాత్రి అయింటే నీతో ఇలా చేయడం తప్పుగా ఫీల్ అయ్యేవాణ్ణి, కానీ నువ్వు ఆల్రెడీ దిగజారిపోయావు, కాబట్టి ఇది నీకు పెద్ద కష్టం కాదులే, రా అంటూ ఆమె చేయి పట్టుకొని లాగబోయాడు. కానీ ధాత్రి వెంటనే అతనికి దూరంగా జరిగి, లేదరుణ్ అంటూ హడావిడిగా వెళ్ళి ఆ రూమ్ డోర్ తీయబోయింది. ధాత్రి, నువ్వు ఈ రూమ్ దాటి అడుగు బయట పెడితే నెక్స్ట్ మినిట్ నీ జాతకం అక్షయ్ చేతుల్లోకి వెళ్తుంది అని తన చేతిలోని ఫోన్ తిప్పుతూ వెనుక నుంచే ఆమెకు గుర్తు చేశాడు అరుణ్. దాంతో ధాత్రి ఒక్క క్షణం అక్కడే ఆగి అతని వైపు కోపంగా చూసి, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, నువ్వు చెప్పిన దానికి ఎప్పటికీ లొంగను అంటూ హడావిడిగా ఆ రూమ్లో ఉన్న బాత్రూమ్ డోర్ తీసుకొని లోపలికి వెళ్ళి గట్టిగా డోర్ క్లోజ్ చేసింది. అరుణ్ ఆమె వెళ్ళిన వైపే చూసి నవ్వుకున్నాడు. నిజానికి ఆమె చేస్తున్న పనులన్నిటికీ ఆమెను పనిష్ చేయాలనుకున్నాడు అరుణ్. అందుకే ఆమెతో అలా ప్రవర్తించాడు. ఇప్పుడు ఆమె అంత తేలిగ్గా బాత్రూంలో నుంచి బయటకు రాదని కూడా అరుణ్ ఊహించాడు. అయినా అతను దాని గురించి బాధపడలేదు. ఆమె ఆ బాత్రూంలోనే ఉంటేనే కనీసం కాసేపైనా తన గురించి తాను ఆలోచించుకుంటుందేమోనని అనుకున్నాడు. దాంతో అతను బయట నుండి అరుస్తూ, నువ్వు ఎంతసేపు లోపల ఉంటావో ఉండు, కానీ నువ్వు బయటకు వచ్చిన తర్వాత మాత్రం నిన్ను వదలను అని అరిచాడు. అతని మాటలు విన్న ధాత్రికి వెన్నులో వణుకు పుట్టింది. అరుణ్ ఇంతకు ముందులా లేడని, చాలా మారిపోయాడని అనుకుంది. ఆ క్షణం అతని మాటలు వినడానికి కూడా ఆమెకు భయం వేసింది. దాంతో వెంటనే షవర్ ఆన్ చేసి అలాగే వాటర్ కింద నిలబడిపోయింది. ఆమె బట్టలన్నీ అలాగే తడిసిపోతున్నాయి. అరుణ్ తనని అలా ట్రీట్ చేయడం జీర్ణించుకోలేకపోయిన ధాత్రి ఆమెకు తెలియకుండానే కళ్ళ వెంట నీళ్లు కారిపోతున్నాయి. ఆ కన్నీళ్లు షవర్ నీళ్ళలో కలిసి జారిపోతున్నాయి. అలా ఎంతసేపు ఉండిపోయిందో ఆమెకే తెలియదు. దాదాపు 2 గంటల తర్వాత ఆమె బాత్రూమ్ నుంచి మెల్లగా బయటకు వచ్చింది. బెడ్పై కూర్చొని ఉన్న అరుణ్ తల తిప్పి చూశాడు. ఆమె తడిసిన బట్టల్లో అలాగే నిలబడి ఉంది. అది చూసిన అరుణ్, ఏంటి మళ్ళీ ఇది కొత్త నాటకమా, నేను తలుచుకుంటే ఇప్పుడు కూడా నేను నాతో ఉండేలా చేయాలనా అని అన్నాడు. అప్పుడు ధాత్రి అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నువ్వు నా విషయంలో ఇలా ప్రవర్తించి చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అరుణ్ అని హెచ్చరిస్తున్నట్లుగా అంది.
అవును, నిజమే. చాలా పెద్ద తప్పు చేశాను. నీకిప్పటిదాకా టైం ఇచ్చాను. ఇవ్వకుండా ఉండాల్సింది. సరే, ఇప్పుడు నా తప్పును దిద్దుకుంటాను అంటూ ఫోన్ తీసి కాల్ చేయబోయాడు. అది చూసిన దాత్రి వెంటనే అతని దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని ఆపుతూ, ప్లీజ్ అరుణ్, నేను తప్పు చేశానని నాకు తెలుసు. కానీ నువ్వు నన్ను ఇలా ఎందుకు హింసిస్తున్నావు? ప్లీజ్ నువ్వు కాల్ చేయకు. నువ్వేం చెప్పినా నేను వింటాను. అక్షయ్కి ఫోన్ చేయొద్దు అని దాదాపు బ్రతిమలాడుతున్నట్లుగా నిస్సాయంగా అతని ముందు మోకాళ్ళపై కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది. ఆమెను ఆ స్థితిలో చూసిన అరుణ్కి జాలి కలిగింది. దాంతో వెంటనే ఆమెకు దూరంగా జరుగుతూ, నువ్వు ముందు పైకిలే, నువ్వు ఏడవడం నాకు నచ్చదు అని విసుగ్గా అన్నాడు. దాంతో దాత్రి పైకి లేచి నుంచొని కళ్ళు తుడుచుకుంది. ఆమె శరీరంపై తడిసిన బట్టలు ఉండడంతో వాటి నుండి నీళ్లు జారి ఆ గదిలో ఫ్లోర్పై పడుతూ ఉన్నాయి. ఆమె డ్రెస్ శరీరానికి అతుక్కుపోయి ఆమె అందాలను బహిర్గతం చేస్తోంది. అప్పుడు అరుణ్ వెనక్కి తిరిగి ఆమె వైపు ఒకసారి సూటిగా చూశాడు. గదిలో ఉన్న తెల్లని లైట్ల వెలుగులో ట్రాన్స్పరెంట్గా ఉన్న డ్రెస్లో దాత్రి ఒక మోడల్లా కనిపించింది. హఠాత్తుగా అతనికి ఏదో ఆలోచన వచ్చినట్లయింది. వెంటనే తన ఫోన్ తీసి తడిచిన ఆమె అందాలను తన ఫోన్లో ఫోటోలు తీసి బంధించాడు. అప్పటిదాకా తల వంచుకొని నించున్న దాత్రి కెమెరా క్లిక్కుమన్న శబ్దానికి తల పైకెత్తి చూసింది. అతను ఫోటోలు తీయడం చూసి కంగారు పడి అతని దగ్గరికి వెళ్ళి వెంటనే అతన్ని ఆపుతూ, అరుణ్, ఏం చేస్తున్నావు అంటూ అతని చేతిలో నుండి ఫోన్ లాక్కోబోయింది. కానీ అరుణ్ తన ఫోన్ ఆమెకు అందనివ్వకుండా వెనక్కి పెట్టి, ఏం లేదు దాత్రి, నువ్వు ఈ టైంలో నా దగ్గర ఉన్నావని ఆ రాజ్కిరణ్కి తెలిస్తే ఎలా ఉంటుందంటావు అని అడిగాడు. ఆ మాట విన్న దాత్రి స్తంభించిపోయినట్లు ఒక్క క్షణం ఆగిపోయింది. దిగ్భ్రాంతి చెందినట్లుగా అతని వైపు కోపంతో చూసి, అరుణ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు? ఇప్పటికే నీ వల్ల నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. మర్యాదగా పిక్స్ డిలీట్ చేయి, లేదంటే ఏం జరుగుతుందో నేను చెప్పలేను అని ఆవేశంగా హెచ్చరించింది. అప్పటికే ఆమె కళ్ళు కోపంతో ఎర్రగా మారాయి. కానీ అరుణ్ ఆమె బెదిరింపులను పట్టించుకోకుండా, ఇప్పుడు నేను బెదిరించడానికి నా దగ్గర మరో కారణం ఉంది దాత్రి. కాబట్టి నువ్వు నాతో ఇలా బిహేవ్ చేస్తే నీకే డేంజర్ అని గుర్తుపెట్టుకో. మంచిది. లేదంటే ఇప్పటికిప్పుడే ఈ ఫొటోస్ అన్నీ రాజ్కిరణ్కి పంపిస్తాను. వీటిని చూసిన తర్వాత ఈ టైంలో నువ్వు నా దగ్గర ఉన్నావని తెలిస్తే అతనికి హెల్ప్ చేస్తాడో లేదో ఒకసారి నువ్వే ఆలోచించుకో అని అన్నాడు. ఆ మాటలు విని దాత్రి ఒక క్షణం పాటు అతన్ని అసహ్యంగా చూసి, ఐ హేట్ యు అరుణ్, నేను నిన్ను అసహ్యించుకుంటున్నాను, నేను ఎప్పటికీ క్షమించను అని అరుస్తూ నేలపై కూలబడింది. అరుణ్ ఆమె అరుపులు ఏమాత్రం పట్టించుకోకుండా డోర్ తీసి ఆ గదిలో నుండి బయటకు వెళ్తూ ఒకసారి వెనక్కి తిరిగి ఆమె వైపు చూసి, చూడు, నీలాంటి దాన్ని నేను ముట్టుకోను, కానీ నువ్వు చేసిన తప్పులకు సంబంధించిన సాక్ష్యాలన్నీ నా దగ్గర ఉన్నాయని గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా మితిమీరి ప్రవర్తిస్తే అడ్డుకోవడానికి నేనున్నాను. ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి అక్కడి నుండి తన స్టడీ రూమ్లోకి వెళ్ళిపోయాడు. కాసేపటి వరకు దాత్రి వెక్కిలు పెట్టి ఏడుస్తూ అలాగే కూర్చుండిపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా లేచి జీవోత్సవంలా ఆ ఇంటి నుండి బయటకు నడిచింది. అప్పటికే అర్ధరాత్రి దాటిపోయింది. ఆమె శరీరంపై ఉన్న బట్టలు ఆరిపోవడం మొదలయ్యాయి. ఆ ఇంటి నుండి బయటపడిన ఆమె నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి కారులో కూర్చొని కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చింది. ఆమె అలా వెళ్ళగానే ఓ వ్యక్తి ముందుకు వచ్చి వెంటనే తన ఫోన్ తీసి రాజ్కిరణ్కి కాల్ చేశాడు. అతను కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే, సార్, ఆ దాత్రి ఇప్పుడే అరుణ్ ఇంటి నుండి బయటకు వచ్చింది. చూస్తుంటే చాలా అలసిపోయినట్లు కనబడుతోంది. ఇప్పుడే కారులో బయలుదేరింది అని చెప్పాడు. అతని మాటల వెనుక అర్థమేంటో రాజ్కిరణ్ క్లియర్గానే గ్రహించాడు. దాంతో అతను, సరే, నాకు అర్థమైంది, నువ్వు ఆమెను ఫాలో అవుతూ ఉండు. అలాగే ఇప్పటి వరకు తీసిన పిక్స్తో పాటు ఇక ముందు కూడా ఆమె ఎక్కడికి వెళ్ళినా పిక్స్ తీస్తూ ఉండు అని చెప్పాడు. ఓకే బాస్ అని ఆ వ్యక్తి చెప్పడంతో ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు రాజ్కిరణ్. ఆ తర్వాత అతను విక్రింతగా నవ్వుకున్నాడు. మరి కాసేపటికి దాత్రి హడావిడిగా ఆ ఇంట్లోకి వచ్చింది. హాల్లోనే కూర్చొని ఉన్న రాజ్కిరణ్ ఆమెను చూసి నవ్వుతూ, హే దాత్రి,
వచ్చేసావా? ఇంత లేట్ ఎందుకయింది అని మామూలుగా అడిగాడు. కానీ అతను మనసు ధాత్రిపై కోపంతో రగిలిపోతోంది. ఆమె తనకు కమిట్ అయ్యానని చెప్తూనే మరో వ్యక్తితో అర్ధరాత్రి దాకా గడిపి వచ్చింది. నిజంగా ఈమె చాలా ధైర్యం చేసింది. ఒక్కసారి ఈమెను పూర్తిగా ఉపయోగించుకొని నా అవసరాలను తీరిన తర్వాత అప్పుడు చెప్తాను అని అనుకున్నాడు. అతని మనసులో ఏముందో తెలియని ధాత్రి నవ్వుతో అతని దగ్గరికి వెళ్ళి, అవును రాజ్, నేను ఈరోజు సాయంత్రం ఇంటికి వెళ్ళొచ్చాను. నీ ప్రాజెక్ట్కి ఫండ్స్ ఇవ్వడానికి నా పేరెంట్స్ ఒప్పుకున్నారు అని చెప్పింది. ఆ మాటలు వినగానే ధాత్రి ఊహించినట్లే రాజ్ కిరణ్ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. దాంతో అతను రిలాక్స్ అవుతున్నట్లుగా చూసి ముఖంలో ఆశ్చర్యంతో, ధాత్రి, నువ్వు నిజంగా అద్భుతం చేశావు అంటూ ఒక్కసారిగా పైకి లేచి వెళ్ళి ఆమెను కాగులించుకున్నాడు. అతను తనను మెచ్చుకోవడం ధాత్రికి సంతోషం కలిగించినప్పటికీ కాసేపటి క్రితం అరుణ్ దగ్గర ఎదుర్కొన్న అనుభవం ఆమెను సంతోషంగా ఉండనివ్వలేదు. కానీ డబ్బు వస్తుందన్న ఆనందంలో రాజ్ కిరణ్ తన మనసులో ఉన్న విషయాన్ని పక్కన పెట్టాడు. అక్షయ్ దగ్గర నుంచి ఆ ప్రాజెక్ట్ని లాక్కోవడం కోసం అతనికి డబ్బు చాలా అవసరం. అది ఉంటేనే తన తండ్రి ప్రతీకారాన్ని తాను తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అని అనుకున్నాడు. ఆ తర్వాత రోజు స్నేహ ఎప్పటిలాగే తన ఆఫీస్కి వెళ్ళింది. కానీ ఆ రోజు ఆమె వెళ్ళిన వెంటనే అటెండర్ వచ్చి, మేడం, రజనీష్ గారు మిమ్మల్ని తన క్యాబిన్కి రమ్మని పిలిచారు అని చెప్పాడు. దాంతో స్నేహ ఒక క్షణం ఆలోచించి, ఇప్పుడు ఇతను నన్నెందుకు పిలుస్తున్నాడు అని అనుకుంది. కానీ వెంటనే లేచి అతని క్యాబిన్ దగ్గరకు వెళ్ళి డోర్పై చేత్తో చిన్నగా తట్టింది. లోపల ఉన్న రజనీష్ వెంటనే డోర్ వైపు చూసి, వెల్కమ్ మేనేజర్ స్నేహ అని నవ్వుతూ పిలిచాడు. అతని చేతిలో ఏదో డాక్యుమెంట్ ఉంది. అతను లోపలికి వచ్చిన స్నేహాన్ని చూసి కూర్చోమంటూ సైగ చేసి, మేనేజర్ స్నేహ, కూర్చోండి, నేను మీతో ఒక విషయం డిస్కస్ చేయాలి అని చెప్పాడు. అతను అంత సీరియస్గా మాట్లాడాల్సిన విషయం ఏంటో అర్థం కాని స్నేహ ఒక క్షణం అయోమయంగా చూసి వెళ్ళి కుర్చీలో కూర్చొని, చెప్పండి సార్ అని అంది. అప్పుడు రజనీష్ తన చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ను స్నేహకి ఇచ్చి, మేనేజర్ స్నేహ, ఇది మన కంపెనీలో సెలెక్ట్ చేసిన కొంతమంది ఆర్టిస్టుల లిస్టు. వీళ్ళలో నుండి మీరు ఒకరిని సెలెక్ట్ చేసుకొని మన కంపెనీకి ఆర్టిస్ట్గా తీసుకురావాలి. మీరు ఇప్పటికే కరణ్ విషయంలో చాలా అద్భుతంగా పనిచేశారు. దాని గురించి నేను ఎప్పుడూ గర్వంగా ఫీల్ అవుతాను. ఇప్పుడు ప్రస్తుతం కరణ్ మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి మనం మరో ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళడం మంచిది అని అన్నాడు. ఆ మాటలు విన్న స్నేహకు ఏం చెప్పాలో తెలియలేదు. ప్రస్తుతం ఆమె ఉన్న ఫిజికల్ సిచ్యువేషన్లో మరొక ఆర్టిస్ట్ను తీసుకురావడం అంటే ఆమెకు ఈజీ కాదు. పైగా టైం కూడా చాలా తక్కువగా ఉంది. ఈ విషయాన్ని రజనీష్ ఆలోచించాడో లేదో అని అనుకుంటూ అతనికి ఎక్స్ప్లెయిన్ చేయబోయింది. కానీ ఇంతలోనే రజనీష్ మళ్ళీ మాట్లాడుతూ, మేనేజర్ స్నేహ, ఈ లిస్ట్ ముందుగా మీకే ఇస్తున్నాను. ఇంతవరకు కమల్కి కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇందులో బెటర్ ఆర్టిస్ట్ ఎవరని చెక్ చేసుకొని మీరే ముందుగా సెలెక్ట్ చేసుకోవచ్చు అని ఆమెకు ఫేవర్ చేస్తున్నా అనే ఉద్దేశంతో చెప్పాడు. నిజానికి ఇందులో రజనీష్కి తన ప్లాన్ తనకి ఉంది. స్నేహ కొంతమంది ఆర్టిస్టులను తీసుకురాగలిగితే ఆమె ఎక్కువ రోజులు ఇదే కంపెనీలో ఉంటుంది. అలా జరిగితేనే అతనికి అక్షయ్ను గమనించడానికి, నాశనం చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆమెను వర్క్ ఇచ్చి లాక్ చేయాలని ట్రై చేశాడు. స్నేహ సమాధానం కోసం అతను చూస్తూ ఉన్నాడు. స్నేహ మాత్రం తన మనసులో ఉన్న ఉద్దేశాన్ని ఎలా చెప్పాలో అర్థం కాక ఒక క్షణం ఆలోచనలో పడింది. ఆ తర్వాత నెమ్మదిగా నోరు తెరిచి, బాస్, నన్ను క్షమించండి. ముందుగా నేను ఆలోచించుకోవాలి. నా ప్రజెంట్ సిచ్యువేషన్ మీకు తెలుసు. నేను ఇప్పుడు ప్రెగ్నెంట్. కాబట్టి ఇలాంటి వర్క్ చేయడం నాకు కంఫర్ట్గా ఉండదు అని సాధ్యమైనంత మృదువుగా చెప్పింది. ఆమె మాటలు విని రజనీష్ అర్థవర్ధంగా నవ్వి, ఇట్స్ ఓకే స్నేహ, మీరు ఆలోచించుకోండి, ఆ తర్వాతే మీరు నిర్ణయం చెప్పండి అన్నాడు. అతను అంత తేలిగ్గా ఒప్పుకోవడంతో స్నేహ కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకు అతను వింతగా ప్రవర్తిస్తున్నాడని కూడా అనుకుంది. దాంతో ఆమె ఆలోచిస్తూ అతని వైపు ఒక క్షణం అనుమానంగా చూసింది. ఆయన ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రజనీష్ ఆమె వెళ్ళిన వైపే చూసి చిన్నగా నవ్వుకున్నాడు. అతని మనసులో ఏదో ఆలోచన నడుస్తున్నట్లు అనిపించింది. సరిగ్గా అప్పుడే ఎక్కడి నుంచి ఊడిపడ్డట్టు కమల్ ఆవేశంగా లోపలికి వెళ్ళి చిరాక ముఖం పెట్టుకొని, బాస్, మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు?
కొత్త ఆర్టిస్టులను తీసుకొచ్చానంటానని నేను మిమ్మల్ని చాలా రోజుల క్రితమే అడిగాను. మీరు నాకు ఒక ఆర్టిస్ట్ని ఇస్తానని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం ముందుగా ఆ స్నేహాకి ఇస్తున్నారు అని కంప్లైంట్ చేస్తున్నట్లుగా అన్నాడు. రజనీష్ అతని మాటలు పెద్దగా పట్టించుకోనట్లు చైర్లో రిలాక్స్డ్గా వెనక్కి వాలి, ఇది నీకు అర్థం కాదులే కమల్, ఇలా చేయడానికి నా రీజన్స్ నాకున్నాయి. ఫ్యూచర్లో నీకు దాని గురించి బాగా తెలుస్తుంది అని అన్నాడు. దాంతో తన బాస్ మనసులో ఏదో ప్లాన్ నడుస్తూ ఉందని అనుకున్న కమల్ ఇక దాని గురించి ఇంకేం మాట్లాడలేదు. కాసేపటి తర్వాత రజనీష్కి హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్లు అనిపించింది. దాంతో వెంటనే తల పైకెత్తి, నువ్వు ఇంతకుముందు నా కోసం ఒక బాటిల్ తెచ్చావు కదా, అది ఇంకా నీ దగ్గర ఉందా అని అడిగాడు. అతను దేని గురించి అడుగుతున్నాడో కమల్కి అర్థమైంది. అయినా అది రజనీష్ నుండే వినాలని అనుకుంటూ, మీరు ఏ బాటిల్ గురించి మాట్లాడుతున్నారు బాస్ అని చిన్నగా నవ్వుతూ అడిగాడు. అదే కన్నెపిల్లల్ని లొంగ తీసుకునే మెడిసిన్ ఉన్న బాటిల్ అన్నాడు రజనీష్. రజనీష్ మనసులో ఉన్న అసలు ప్లాన్ ఏంటి? రాజ్ కిరణ్ చేతిలో చిక్కిన దాత్రికి ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.